ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల వివరాలు ఇకపై ముందుగానే నిర్ణయించి సమయ పట్టికను ప్రకటించనున్నారు. ప్రతి ఏటా మార్చి 31 నాటికల్లా ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాను ఏపీపీఎస్సీ ఖరారు చేయనుంది. గ్రూప్ 1A, 1B ఉద్యోగాలన్నింటికీ మౌఖిక పరీక్షలు ఉంటాయని, ఇవి కాకుండా 15 రకాల గెజిటెడ్, 4 రకాల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు కూడా మౌఖిక పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణలు వేగవంతం చేసింది. ఇకపై జరగబోయే నియామకాలను ముందుగానే ప్రకటిస్తారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ఖాళీలను ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి సమయ పట్టిక ద్వారా తెలియజేస్తారు. ఎప్పుడు రాత పరీక్ష, మౌఖిక పరీక్షలుంటాయో ఉద్యోగార్థులకు ముందుగానే దీనివల్ల తెలుస్తుంది. తదనుగుణంగా సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని సర్వీస్ కమిషన్ సిబ్బంది చెబుతున్నారు. ఈ కొత్త సంస్కరణలకు సంబంధించి మరిన్ని వివరాలు పరిశీలిద్దాం. ప్రతి ఏటా నవంబర్ 30 కల్లా ఆయా శాఖలు రానున్న ఆర్థిక సంవత్సరం ఖాళీలను అంచనా వేసి సచివాలయానికి అందించాలి. ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఈ నెల 27లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. వీటిని ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్ సంప్రదింపుల నాటికి అంటే జనవరి 31 కల్లా ఆమోదం తెలిపాలి. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఖాళీల వివరాలను ప్రతి ఏటా ఫిబ్రవరి 28 నాటికి ఏపీపీఎస్సీకి ఆయా శాఖాధిపతులు అందివ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్దేశించిన ప్రకారం ఇకపై గ్రూప్ 1లోనే A, B తరగతుల ఉద్యోగాలు ఉంటాయి. వీటన్నింటికీ మౌఖిక పరీక్షలు తప్పనిసరి. ఈ పరిధిలోని రాని 15 రకాల గెజిటెడ్ ఉద్యోగాలకు, 4 రకాల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు కూడా మౌఖిక పరీక్షలు ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించారు. గతంలో ప్రకటించిన దాని ప్రకారం గ్రూప్ 2 ఉద్యోగాలను మౌఖిక పరీక్షల నుంచి మినహాయించారు. గ్రూప్ 1Aలో 20 రకాల ఉద్యోగాలు, గ్రూప్ 1Bలో 10 రకాల ఉద్యోగాలను నిర్దేశించారు. గ్రూప్ 2లో 17 రకాల ఉద్యోగాలను చేర్చారు. గ్రూప్ 1A, B ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్షలు ఉంటాయి.